నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. మంగళవారం జగన్ తెనాలి పర్యటనపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి ఫైర్. చిన్న దొంగలను చూడటానికి పెద్ద దొంగ వస్తున్నాడని సెటైర్. పద్దెనిమిదవ వార్డులో చౌక ధరల దుకాణం ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. లింగంగుంట్లలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన పాఠశాల విద్యార్థులు. ఎద్దుగానుగ నూనెను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన చిన్నారులు. మాజీ జీడీసీసీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లకు మాతృవియోగం. పరామర్శించి సంతాపం తెలిపిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. రేషన్ పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా రేషన్ దుకాణాల ద్వారానే ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం, పంచదార పంపిణీ చేయడం జరుగుతుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని 18వ వార్డులోని చౌక ధరల దుకాణం 19లో రేషన్ పంపిణీ ప్రారంభించిన ప్రత్తిపాటి అనంతరం మీడియాతో మాట్లాడారు. నేటి నుంచి కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ప్రారంభించిన పంపిణీ విధానం ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రేషన్ సరుకులని దుకాణాల ద్వారానే ప్రజలకు అందించిందని, జగన్ హయాంలో ఆ పద్ధతి తీసేసి వాహనాలను ప్రవేశపెట్టారన్నారు. వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించడం జరిగిందన్నారు. మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరిగినప్పుడు అందుబాటులో ఉన్న కార్డుదారులకు మాత్రమే రేషన్ ఇచ్చేవారని, వాహనం వచ్చే సమయానికి ఇంట్లో లేకపోతే మరలా రేషన్ దుకాణం వద్దకే వెళ్లి తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో జరిగిన అవకతవకలు, తప్పిదాలను నివారించడానికే కూటమి ప్రభుత్వం మరలా పాత విధానాన్ని పునరుద్ధరించిందని అన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైనా రేషన్ పంపిణీ ఆగదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహమ్మద్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, జవాజీ మదన్ మోహన్, పఠాన్ సమద్ ఖాన్, మధుమాల రవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వేణు తల్లి కట్ట కృష్ణాయమ్మ ఇటీవల మరణించడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్, మురకొండ మల్లిబాబు, మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలోని ఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సులస గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షులు మోలే పిచ్చిరెడ్డిని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. పిచ్చిరెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్, మద్దూరి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు మాతృమూర్తి మానం మాణిక్యమ్మ సోమవారం స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పుల్లారావు వెంట ఉన్నారు. పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్ నందు జరుగుతున్న రోషన్ ట్రేడర్స్ ప్రొపరైటర్ షేక్ ఉస్మాన్ షరీఫ్ కుమారుని వలీమా వేడుకకు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బానీ, అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్ మోహన్, పఠాన్ సమద్ ఖాన్, మధుమాల రవి వార్డు నాయకులున్నారు. పట్టణంలోని 7వ వార్డు రైక్మాన్ కాలనీకి చెందిన నీలం మాల్యాద్రి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు మాతృమూర్తి మాణిక్యమ్మ ఆదివారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డులోని వారి సోదరుని
స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పమిడి శ్రీనివాస్, మండెపూడి శ్రీనివాసరావు, రావురి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని వారిలో ఇటీవల మృతి చెందిన వ్యక్తిని నాదెండ్ల పోలీసులు గుర్తించారు. మృతుడు వేలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు వెల్లడించిన వివరాల ప్రకారం మృతి చెందిన వ్యక్తి చేపలు పట్టడానికి గణపవరం వారికి ఒక్కడే వెళ్లాడు. మృతుడికి ఫిట్స్ ఉన్నట్లు వారి బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు చేపలు పడుతుండగా ఫిట్స్ రావడంతో అదుపు తప్పి నీళ్లలో పడి మృతి చెంది ఉంటాడని ఎస్ఐ పుల్లారావు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. తిమ్మాపురం గ్రామ పరిధిలో ఉన్న తిరుమల స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ప్రీతం మాలిక్ తన సోదరుడితో కలిసి కంపెనీ వసతి గృహంలో ఉంటున్నాడు. గత 2 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు లిట్టుతో కలిసి ప్రీతం మాలిక్ బైక్పై చిలకలూరిపేట వచ్చి వెళుతున్న సమయంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రీతం మాలిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడు లిట్టుకు తీవ్ర గాయాలయ్యాయి. లిట్టును గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్తెనపల్లి నుండి చీరాల బీచ్కు వెళ్తున్న స్కూల్ విద్యార్థులు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని గోవాధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. సేంద్రియ విధానాల్లో సాగు చేస్తున్న కూరగాయలు, ఆకుకూరల పంటలను పరిశీలించారు. సాంప్రదాయ ఎద్దు గానుగ ద్వారా నూనెలు ఎలా తయారు చేస్తున్నారో గ్రహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సేంద్రియ విధానాల ద్వారా పండించడం బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. పంటల పర్యవేక్షకుడు కందుల రవి విద్యార్థులకు దగ్గరుండి వివరించారు. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ కోళ్ళు, ఆవులు, బాతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చిలకలూరిపేట పట్టణ మధ్యనగర్ వాస్తవ్యులు షేక్ షరీఫ్ రోషన్ ఫ్లైవుడ్స్ యజమాని కుమారుని వలిమా వేడుక SMS గార్డెన్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బానీ, అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మర్రి రాజశేఖర్ వెంట కార్యకర్తలు, నాయకులున్నారు. ఇటీవల నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు శ్రీనివాసరావు వారి కుమారుణ్ణి లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాధసు భానుప్రసాద్ పరామర్శించారు. నేషనల్ హైవేపై మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టడం ద్వారా ప్రమాదం జరిగినట్టు శ్రీనివాసరావు చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ కొన్ని మాసాల క్రిందట కోటప్పకొండ రోడ్లో విధులు నిర్వహించి వస్తున్న ఓ కానిస్టేబుల్ కూడా రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందడం జరిగిందని అన్నారు. చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్ను నియంత్రించాలని భాను కోరారు. చిలకలూరిపేట పట్టణంలో సుదీర్ఘకాలంగా హోంగార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు రోడ్డు ప్రమాదం కారణంగా నేషనల్ హైవే మీద పార్వతీదేవి గుడికి వెళ్ళాలి అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు బండి మీద వెళుతున్నటువంటి క్రమంలో అతివేగంగా బాగా మద్యం తాగి వెనక నుంచి వచ్చి గుద్దడంతో పల్టీ కొట్టి పడి ఇంటి దగ్గర పిండికాటుతోటి ఉన్నారు. వారిని వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఎందుకు జరిగింది ఇది అంటే పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కూడా హైవేల మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి అమాయకులైనటువంటి ప్రజల్ని ఇవాళ పోలీసు విధులు నిర్వర్తించే ఆయనకే అటువంటి దెబ్బ జరిగి దాదాపు 40 రోజుల పాటు మంచంలో ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా పోలీసు అధికారులను పదే కోరుతా ఉన్నా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించండి, కంట్రోల్ చేయండి, మైనర్ డ్రైవింగ్ కంట్రోల్ చేయండి, త్రిబుల్ డ్రైవింగ్ కంట్రోల్ చేయండి. వీటన్నిటికంటే ఇంకా ఇవాళ ఈ బుల్లెట్లకి ఎక్స్ట్రా సైలెన్సర్ బిగించి వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు, మీరేం చేయగలుగుతారని చెప్పి ఆడవాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి పెద్ద శబ్దాలు చేయటం, స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు శబ్దాలు చేయటం, ముసలోళ్ళు ఉన్న దగ్గరికి శబ్దాలు చేసి వాళ్ళని భయభ్రాంతికి గుర్తు చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మీరు కనీసం ఇప్పటికైనా ఒక మీడియాలో చెప్పండి, మీడియాలో చెప్పండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పట్టుకొని ఆ బళ్ళు సీజ్ చేస్తామని. కంపెనీ సైలెన్సర్ని బీకేస్తున్నారంటే ఎవరేం చేయగలుగుతారని అనేటువంటి దశకు వాళ్ళు వస్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతున్నాం. గ్రామాల్లో అసంఖ్యాక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు అన్నారు.
ఆదివారం కనపరు గ్రామంలో నాదెండ్ల పోలీసులు పర్యటించి అనంతరం పల్లె నిద్ర చేపట్టారు. గ్రామాల్లో పర్యటించి నేటి సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై ఎస్ఐ పుల్లారావు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామస్తులకు అవగాహన కల్పించి పల్లె నిద్ర చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, ఆస్తి గొడవలు, ఆత్మహత్యలు, గంజాయి స్మగ్లింగ్ తదితర అంశాలపై సుదీర్ఘంగా గ్రామస్తులకు అవగాహన కల్పించి చర్చించినట్లు ఎస్ఐ పుల్లారావు వివరించారు. గ్రామంలో ఎటువంటి అవాంతర సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పుల్లారావు సూచించారు. చిన్న దొంగలను పరామర్శించడానికి పెద్ద దొంగ మంగళవారం తెనాలి వస్తున్నారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో నేరాలు చేసి సమాజ విద్రోహులుగా ఉన్న కరడుగట్టిన నేరస్తులను పరామర్శించడం నిజంగా సంఘ విద్రోహులను ప్రోత్సహించడమేనని ఆలపాటి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి, షేక్ కరీముల్లా, మదన్ మోహన్ తదితరులు ఉన్నారు. రేపటి దినాన తెనాలి వస్తున్న సందర్భంలో వారిని కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. రేపు మీరు ఎవరిని పరామర్శించడానికి వస్తూ ఉన్నారు? వైసీపీ కార్యకర్తలనా, లేకపోతే నేరం చేసిన వాళ్ళని పరామర్శించడానికి వస్తూ ఉన్నారా? ఎవరిని పరామర్శించడానికి ఈ ఓదార్పు యాత్రలు? గతంలో కూడా మీరు ఓదార్పు యాత్రకి అంబాసిడర్గా నాకు గుర్తుంది. ఎక్కడ ఓదార్పు యాత్రకి వెళ్ళినా కూడా అక్కడ రాజకీయం కోసమే వెళ్ళిన దాఖలాలు మనందరికీ తెలిసిన మాట వాస్తవం. కులాల్ని, మతాల్ని, వర్గాల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంలో నేరం చేసి ఉన్నా కూడా, ఎందుకు ఆ నేరం చేశారని తెలిసినా కూడా గంజాయి మొత్తులో విచ్చలవిడిగా శాంతి భద్రతలను కాపాడే పోలీసులను కూడా తరిమి కొట్టడానికి, వారి మీద చేయి చేసుకోవడానికి వెనకాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని యావత్తు సమాజం సమర్థించింది. భయాన్ని తొలగించే కార్యక్రమానికి పోలీసులు ఒడిగడితే అది మంచిగా భావించింది సమాజం. దాన్ని అది మంచి కాదు, శాంతి భద్రతలకు విఘాతం కల్పిందని చెప్పి నువ్వు కొత్త అర్థాన్ని చెప్పడానికి నీదైన ప్రవృత్తితో, ఎందుకంటే నీ జాతకం అంతా కూడా అధికారం ఉన్న అధికారం లేకపోయినా చెడును ప్రోత్సహించి గంజాయి వనంగా మార్చినటువంటి, గంజాయి అమ్మే వాళ్ళకి నువ్వు ప్రోత్సహిస్తూ, కల్తీ మద్యం అమ్మే వాళ్ళకి ప్రోత్సహిస్తూ, దళారులకు ప్రోత్సహిస్తూ, ఆ రకమైనటువంటి నేర ప్రవృత్తిగాళ్ళకి నిలయమైనటువంటి నాయకత్వాన్ని సమర్థించే కార్యక్రమం మరలా మొదలుపెట్టామనేది నేను చెప్పాను. అవినీతి మయం అయిపోయినటువంటి పరిస్థితి, వ్యవస్థలన్నింటినీ గాడి తెప్పించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి ఘనత కలిగినటువంటి, నేర ప్రవృత్తి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేయటానికి మీరు ఈ రోజున జనాలు వస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరు ఈ జాన్ విక్టరు? నేను వేరేగా చెప్పలేదు. ఈ జాన్ విక్టర్ ఎవరు అని నేను అడుగుతున్నా. ఇతని మీద దాదాపు అక్రమ మద్యం, దొంగతనం, ఫోర్జరీ, కిడ్నాప్, దాడులు, హత్యాయత్న కేసులు ఉన్నాయా లేవా? ఎప్పటి నుంచి ఉన్నాయి? 2017 క్రైమ్ నెంబర్ 340 అప్ టు 17, క్రైమ్ నెంబర్ 17 అప్ టు 18, క్రైమ్ నెంబర్ 20 అప్ టు 18, క్రైమ్ నెంబర్ 21 అప్ టు 18, క్రైమ్ నెంబర్ 203 అప్ టు 2019,
అదేవిధంగా క్రైమ్ నెంబర్ ఆఫ్ 280 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 39 ఆఫ్ 19, క్రైమ్ నెంబర్ 155 ఆఫ్ 2022. ఏమిటి అన్ని సెక్షన్స్ 391, 340, 41, 506, 323, 427 ఇట్లా అన్ని రకాల 307 సెక్షన్ల దగ్గర నుంచి ఆఖరికి అన్ని రకాలైనటువంటి సెక్షన్లు ఉన్నటువంటి ముద్దాయిని చూడటానికి నువ్వు వచ్చావు. ఎందుకు నీ రాక ఎవరిని నువ్వు పరామర్శిస్తావు? ఎందుకు వస్తా ఉన్నావు? ఎవరు నేరస్తులను పరామర్శిస్తావు? అందులో నీచాతి నీచమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ఇవాళ నువ్వు పరామర్శించడానికి వస్తే ఏమిటి నువ్వు ఇచ్చే సందేశం ఈ సమాజానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కూచిపూడి మూల్పూర్ గ్రామంలో ఒక వ్యక్తిని దళితుడిని మర్డర్ చేస్తే ఇంతవరకు ఐడెంటిఫికేషన్ లేదు నీ గవర్నమెంట్లో. రేపు రా, ఆ ఊరు రా, పరామర్శించు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే, గతంలో ఒక దళితుడు చనిపోయిన సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ బాడీ ఉందో ఐడెంటిఫై చేయలేదు. ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించు, నీకు ధైర్యం దమ్ముంటే. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం 52 ఎకరాల టిట్కో గృహ సముదాయాలు మహాలక్ష్మ చెట్టు వద్ద మొక్కలు నాటారు. అలాగే వృద్ధులకు బలం చేకూర్చే మందులు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ పూర్వపు అధ్యక్షులు కాపు వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సేవా సమితి అధ్యక్షులు వలివేటి వెంకట సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా 2 సంవత్సరాలలో కాపునిచ్చే 20 పండ్ల చెట్లను నాటారు. అలాగే 20 మంది వృద్ధులకు బలం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు వెంకట్రావు, మేడూరి వాసుదేవరావుతో పాటు పలువురు సమితి సభ్యులున్నారు. చిలకలూరిపేట పట్టణం గోతులమయంగా మారి ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్ బాషా విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారంలోకి రాగానే పట్టణ పరిధిలో ఉన్న రోడ్ల దుస్థితిపై దృష్టి సారించారని, పలుమార్లు సమీక్షా సమావేశాల్లో సైతం పట్టణ అభివృద్ధిపై చర్చించారని గుర్తు చేశారు. కానీ ఏడాది గడుస్తున్న మున్సిపల్ అధికారులు పట్టణంలోని రోడ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండా మున్సిపల్ కుళాయిల మరమ్మతుల కోసం గోతులు తీసి వదిలేస్తున్నారని, వివిధ కారణాలతో అండర్ కేబుల్ వ్యవస్థ కోసం ప్రైవేటు సంస్థల రోడ్లను ధ్వంసం చేసి అనంతరం వాటిని పూడ్చకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని జమాల్ బాషా ఆరోపించారు. రోడ్ల మరమ్మతుల మాట దేవుడెరుగు, రోడ్లను ధ్వంసం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రోడ్లను మరమ్మతులు చేయకపోవడం వల్ల వాహనదారులు, పాదచారులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో గోతుల్లో నీరు చేరితే అక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గోతులున్నాయో తెలియక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ అధికారులు ఏ పని చేసినా, ఏ సంస్కరణ చేపట్టినా అది 3 నాళ్ల ముచ్చటగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధం, రోడ్ల విస్తరణ అంటూ హడావుడి చేసిన అధికారులు అనంతరం దాన్ని పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు రోడ్ల దుస్థితిపై చర్చించి గోతులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపే మీడియా కూడా ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండడం సరికాదన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.